మరి పెద్ద సినిమా రిలీజ్ అయింది కదా, సో దాని మీద ఎక్కువ నెగిటివిటీ వస్తుంది ఎందుకంటారు? పెద్ద సినిమానే కాదు, రామ్ చరణ్ ఏ సినిమా అయినా నెగిటివిటీ వస్తుంది. అది ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ సినిమా కాడ నుంచి నెగిటివిటీ వస్తూనే ఉంది. మగధీర సినిమాని కూడా ఘోరంగా భయంకరంగా ట్రోల్ చేశారు. అరే చిరంజీవికి అసలు చిరంజీవి కొడుకంటే ఎట్లుండాలా ఇది అన్నారు. మగధీర హిట్ అయిన తర్వాత సైలెంట్ అయ్యారు. అంటే రామ్ చరణ్ ఏదైనా సినిమా తీయక ముందు నుండే ట్రోలింగ్ వస్తుంది. ముందు నుండే ఆ సినిమాకి బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు. అట్లా కొన్ని శక్తులు 24 గంటలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. అటు రాజకీయాల పరంగా కానీ, ఇటు సినిమాల పరంగా కానీ, అటు వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానీ. రామ్ చరణ్ అంటే గిట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకనంటే ఆయన అటు బాబాయ్కి ఉన్న శత్రువులు ఈయన శత్రువులు, అటు నాన్నకి ఉన్న శత్రువులు ఈయన శత్రువులు, ఆయన మెగా ఫ్యామిలీలో ఉన్న శత్రువులు ఈయన శత్రువులు. అట్లా అందరి శత్రువుల మధ్యలో ఆయన సినిమా తీస్తున్నాడు. కానీ అయినా కూడా సినిమా బాగుంది కాబట్టి హిట్ టాక్ వస్తుంది. ఈ సినిమాకి మెయిన్ బ్యాక్ డ్రాప్ జాన్వీ కపూర్ అని అంటున్నారు. బ్యాక్ డ్రాపా అంటే ఇక ఒకటి చెప్పనా, పెద్ద సినిమా నేను చూసిన కాబట్టి చెప్తున్నా. ఇక్కడ జాన్వీ కపూర్ ఒక ఆకులో కరివేపాకు, ఒక కూరలో కరివేపాకు. సినిమాలో జాన్వీ కపూర్ ఉన్నా సినిమా ఆడిద్ది, సినిమాలో జాన్వీ కపూర్ లేకపోయినా సినిమా ఆడిద్ది. ఏంటంటే మనం సినిమాలో ఒక చిన్న డాన్సింగ్ గర్ల్, ఒక ఐటమ్ సాంగ్ ఒక అమ్మాయి ఉండాలిగా, అట్లా ఒక చిన్న ఫీలింగ్ ఒకటేసారి ఎమోషన్ చూపించకుండా కొద్దిగా అట్లా కలరింగ్ చూపించడానికి అట్లా చూపించిండు. ఈ గ్యాప్ లో బుచ్చిబాబు కొద్దిగా తిప్పిండు కెమెరా. ఫస్ట్ టైం, సెకండ్ టైం కదా సినిమా తీయడం. ఫస్ట్ టైం ఆడ పడవలో తిప్పిండు, సెకండ్ టైం ఇక్కడ తిప్పిండు. దానికి ఆమె ఫీల్ అయిపోయింది. ఆ ఫీల్ అయిపోయినప్పుడు అది ముందే కెమెరా పెట్టినప్పుడే తెలిసిపోయింది కదా, అరే నన్ను ఇక్కడ చూపిస్తాను అని. మరి నీ 20 కోట్లు నువ్వు తీసుకోరా బాబు, నేను అని చేయను రా అని వెళ్ళిపోవచ్చు కదా. ఎవరినో ఒకరు తీసుకొచ్చాడు. ఏ సమంతానో, ముమేద్ ఖాన్నో, దీప్తి త్రిమ్రీనో, బొచ్చడి మంది ఉన్నారు చేసేటోళ్ళు. 5 లక్షలు ఇస్తే ఇచ్చేటోళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. ఎవరు రమ్మన్నారు నిన్ను? ఇప్పుడు వచ్చి ఇస్ అబ్సెషన్, ఇస్ వెరీ రూడ్ బిహేవియర్, వాట్ బుచ్చిబాబు సార్ అంటే బుచ్చిబాబు భయపడ్డాడు నిజంగా. అమ్మ ఏంద్రా నాయన సినిమా తీసి రెండో సినిమా అని, అది కూడా పెద్ద లాంటి రామ్ చరణ్ ప్యాన్ ఇండియా సినిమా తీస్తుంటే ఈ వచ్చి బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుందని అన్న. ఇప్పుడు నార్త్ లో ఘోరంగా భయంకరంగా ఏ గ్రేడ్ సినిమాలు ఉంటాయి. అసలు నోరా ఫతేహి భయంకరమైన సినిమాలు తీస్తుంది, ఘోరంగా సినిమాలు తీస్తుంది. యానిమల్ నార్త్ తీసిన మరి రణవీర్ కపూర్ దీప్తి త్రిమ్మికి బట్టలు ఇప్పి ఇట్లా పడుకోబెట్టలేదా? మరి అప్పుడేమైంది? చాలా సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణ, రామ్ చరణ్ సినిమాని 2 కాళ్ళు కాదు, అందరు కాళ్ళు పట్టుకొని లాగాలి, సినిమాని లాగాలి. బుచ్చిబాబుని భయపెట్టాలి, కొత్త డైరెక్టర్ భయపెట్టాలి. రేపు పొద్దున రామ్ చరణ్ తో ఎవరైనా సినిమా తీయాలంటే భయపడాలి. ఒక పెద్ద డైరెక్టరే కావచ్చు, ఒక భయంకరమైన వాతావరణం క్రియేట్ చేయాలని. అటు ఫ్యాన్స్ రాజకీయాల పరంగా అనుకోవచ్చు, వైఎస్ఆర్ సిపి జగన్ సైడ్ అనుకో, వాళ్ళ ఫ్యాన్స్ అనుకో, ఇటు నందమూరి ఫ్యామిలీ ఎందుకు మెగా ఫ్యామిలీని ఎక్కాలా, ఎందుకు మెగా ఫ్యామిలీ కొడుకు ఒక హై బాల్ ఫ్యాన్. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఘోరం ట్రోలింగ్. వాస్తవం వీళ్ళు ముగ్గురు భయంకరంగా ట్విట్టర్ కానీ, ఇన్స్టా, ఫేస్బుక్ అన్ని ట్రోలింగ్ చేయడం వల్ల అయినా కూడా ఏం ఫరక్ పడదు. ఎందుకంటే సినిమా బాగుంది, దాంట్లో 100% ఎఫర్ట్స్ పెట్టిండు రామ్ చరణ్. ఇంకోటి రామ్ చరణ్కి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ నాన్న మెగాస్టార్, వాళ్ళ వైఫ్ అపోలో హెడ్ 5,000 కోట్లు 10,000 కోట్లు ఆస్తుంది. వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. అవసరం లేదు అంత కష్టపడ్డాం, కానీ బాగా హెవీగా కష్టపడ్డాడు. సో ఖచ్చితంగా సినిమాని అయితే ఎవడు ఆపలేడు అన్న, ఎంత ట్రోలింగ్ అని చేస్తున్నారో. మీ అందరికి రామ్ చరణ్ దగ్గర ఉన్నటువంటి బాడీ గార్డ్ ఉన్నాడుగా, మీ అందరికి బుద్ధి చెప్తాడు బ్యాట్ తీసుకొచ్చి. ఎందుకంటే అనవసరంగా హిట్ అయిన సినిమాను కావాలని చెప్తే గిట్ట సరికాదు. ఎందుకంటే ఇలా భారతదేశ చరిత్రలో ఒక రికార్డు బ్రేక్ చేసే విధంగా మూవీ మాత్రం రికార్డు ఇస్తుంది. అన్న సినిమాలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ గురించి కానీ, ఆయన కష్టపడే తీరు గురించి కానీ చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. బట్ మరి అన్నింటినీ పక్కన తోసేసి ఓన్లీ జాన్వీ కపూర్ అని ఒక మాట పట్టుకొని సినిమా మొత్తాన్ని తొక్కేస్తున్నారు. ఎందుకంటారు? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరో అన్నందుకు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా రామ్ చరణ్ గారి క్రేజ్ అయితే రామ్ చరణ్ గారి క్రేజే. రామ్ చరణ్ గారిని ఆ సినిమా లుక్లో చూసి అందరు కూడా మంచి వాళ్ళు కూడా ఏమంటారు, అసలు మరి ఏం బాడీ ఫిజిక్ చూపెట్టిండు డైరెక్టర్ అని చెప్పేసి అంటున్నాడు. జాన్వీ కపూర్ మాట్లాడిన మాటలు అన్ని పక్కన పెట్టండి. రామ్ చరణ్ మనోడు, మన సినిమాని మనం తొక్కేయద్దు. ఎందుకంటే ఇలా రామ్ చరణ్ లాంటి టాప్ హీరో ఇప్పుడు ఎవరు తెలుగు ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకోండి. అందరు హీరోలు అందరూ కూడా పెద్ద మనుషులు అయిపోయారు. ఇప్పుడు యంగెస్ట్ డైనమిక్ ఉన్నదంటే రామ్ చరణ్ ఒక్కడే, కాబట్టి సినిమాని మాత్రం చాలా ఉంది, సూపర్ గా ఉన్నది. దీన్ని ఎవరైనా ట్రోల్ చేయకండి, చేసే గట్ట మీకే ఇబ్బందులు. ఎందుకంటే ముందుగానే బాడీ గార్డ్ గట్టిగా ఉన్నాడు, మళ్ళా చూసాం కాదు. జాన్వీ కపూర్ ని చాలా గలీజ్ గా చూపించిన సినిమాలో మరి అంత గలీజ్ గా ఎందుకు చూపించాలని అంటున్నారు? నాకైతే గట్ట గలీజ్ అయితే ఏమనిపించలేదండి. వాళ్ళందరూ ఎవడో అన్నట్టు ట్రోల్ చేసే వాళ్ళు అట్లా అంటారు కాబట్టి అంత పెద్ద ఏం లేదు. ఆమెను కూడా బాగా చూపెట్టారు. బట్ ఏంటంటే హీరోలా చూపెట్టాలి, హీరోలాగా చూపెట్టాలి కాబట్టి హీరోలాగా చూపెట్టారు. ఎందుకంటే జాన్వీ కపూర్ అనే ఆమె కూడా పెద్ద వాళ్ళ మమ్మీ పెద్ద యాక్టర్ కాబట్టి ఆ రేంజ్ లో చూపెట్టారు. ఆమెను ఏం తక్కువ చూపెట్టలేదు.
ట్రోల్ చేసే వాళ్ళు ఎన్ని చేసినా కూడా అదంతా అసలు ఏం లేదు. సినిమా మాత్రము సూపర్ డూపర్ హిట్, అందరూ ఇంకా ఈ రికార్డ్ మాత్రం బ్రేక్ చేస్తుంది. బాగుందా? అంటే కొంతమంది బాగాలేదు, సెట్ కాలేదు అంటున్నారు. నిజమే. ఇంటికి సెట్ కాదు బాగానే మొత్తం మంది రివ్యూస్ అంతా బాగానే ఇస్తున్నారు. ఎవరో నూట్లో ఒకరో ఇద్దరు ఆర్టిస్తున్నారు అంతే. అట్లా ఇస్తే మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి అర్థం కాబట్టి అంటే జాన్వీ కపూర్ ని వల్గర్ గా చూపించారు అని చెప్పేసి సినిమా మొత్తానికి బాగాలేదు అంటున్నారు. వాళ్ళగారు ఎక్కడ చూపించారు, ఏదో ఒక్కొక్క సీన్ అంతే. అది సినిమా అంటే ఇంకా అది ఉంటుంది కదా, ఒక్కొక్క సీనే చూపించారు, మొత్తం ఎక్కడ చూపించారు. అంటే జాన్వీ కపూర్ ఓన్లీ గ్లామర్ షో కోసం మాత్రమే వాడుకున్నారు, ఆ పాత్ర కూడా అంత ఇంపార్టెన్స్ లేదు అంటున్నారు. ఎందుకు ఉంది కదా బ్రో, సీన్లు అంతా ఉన్నాయి దాంట్లో. గ్లామర్ కోసం ఎట్లా బ్రో వాడతారు, చెప్పేవాళ్ళు వంద చెప్తారు బ్రో. సినిమా చూస్తే కదా తెలుస్తుంది, చూడకుండా బయట నుంచి చూస్తే రివ్యూలు ఇస్తే. ఇప్పుడు రామ్ చరణ్ గారి క్యారెక్టర్ గురించి అంటే చాలా మోటివేషన్ గా చాలా మెసేజ్ ఉంది సినిమాలో, కానీ అవన్నీ పట్టించుకోకుండా ఓన్లీ నెగిటివ్ పాయింట్ ని జనాలు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే సినిమా మొత్తం బాగానే కదా బ్రో, ఉంది కదా బ్రో. ఇంకా నెగిటివ్ పాయింట్ అంటే ఓలా ఇంకా తెలిసిందే కదా, అది మొత్తం. ఒక సినిమా బాగుందంటే చాలా మంది అట్లా చేస్తారు, దానికి మనం ఏం చేస్తాము. ఎవరో నూట్లో ఒకరో ఇద్దరు కదా. రివ్యూస్ అంతా బాగానే ఇస్తున్నారు, అందరు చూస్తా ఉన్నాం కదా. చరణ్ గారి గురించి ఏం చెప్తారు? యాక్టింగ్ గురించి, యాక్టింగ్ పరంగా అంటే చెప్పాల్సిన అవసరం లేదు చరణ్ అనే గురించి, మీకు తెలిసిందే కదా. యాక్టింగ్ పరంగా అంటే బాగానే ఉంది. ఒక్క మాటలో ఏం చెప్తారు చరణ్ గారు? ఇంకా హార్డ్ వర్క్ ఆ సినిమాకి చాలా బాగా చేశాను, ఎందుకంటే ఆ షూట్ లోనే వర్క్ చేశాను బ్రో, పెద్దల సెట్ వరకు. నేను రియల్ గా నేర్గానే చూసాను కదా, మూవీలో కంటే నేర్గానే చూసాను. హార్డ్ వర్క్. రామ్ చరణ్ గారిని తొక్కిద్దామని చూస్తున్నారు సినిమా అలా. అదే బ్రో, ఆల్మోస్ట్ మొత్తం మంది అట్నే ప్లాన్ చేస్తారు. ఒక సినిమా బాగుందంటే ఆల్మోస్ట్ తొక్కేవాళ్ళు రామ్ చరణ్ అనే కాదు, మెగా ఫ్యామిలీ పైన పడతారు అందరూ. ఎందుకంటే ఆ మొత్తం మంది ఇంకా వాళ్ళు ఎదిగే చూసి నన్ను నచ్చకుండా ఉండాలి అలా చేస్తారు. దానికి మనం ఏం చేస్తాము. రివ్యూస్ అంతా బాగానే ఉన్నాయి, అంతా చూసాను నేను కూడా. సినిమా నేను నేరుగా చూసాను, నేరుగా చూసినప్పుడే నాకు అర్థమైంది ఈ సినిమా బాగా హిట్ అవుతుంది. అదే విధంగా హిట్ అయ్యింది. థ్యాంక్ యూ.